ఖమ్మం గుమ్మంలో శాండ్ స్కామ్ అట. ఎవరయ్యో అయినా ఇసుక మాఫియా కింగ్ పిన్ శ్రీకర్ అట. మరి ఖమ్మం గుమ్మంలో శాండ్ స్కామ్, ఖమ్మం గుమ్మంలో ఆయిల్ పామ్ స్కామ్ ఉంది, ఖమ్మం గుమ్మంలో ఇసుక కుంభకోణం కూడా ఉందట. ఖమ్మం గుమ్మంలో ఇంకా ఎన్నో కుంభకోణాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు. మంత్రులు ఎక్కువ మంది ఉంటే స్కామ్ ఎక్కువ జరుగుతుంది. స్వేచ్ఛ ఎక్స్ప్లోజివ్ కథనం, సీతమ్మ సాగర్ సాక్షిగా అంతటా అక్రమాలే. ఈ ప్రాజెక్టు కూడా పెద్ద అక్రమమే ఒక రకంగా చెప్పాలి. దాని మీద మనం రాబోయే రోజుల్లో ఫోకస్ చేద్దాం. అక్కడికి వెళ్ళి సీతమ్మ సాగర్ సాక్షిగా అంతటా అక్రమాలే, సొసైటీల మాటన కోట్ల రూపాయలు పక్కదారి, సిండికేట్గా మార్చి మాఫియాలో చక్రం తిప్పుతున్న శ్రీకర్. బీఆర్ఎస్ హయాంలో అడ్డుకున్న ఐపీఎస్ శబరీష్ బదిలీ అయిందట. ఇప్పుడు ఎలాంటి టెండర్స్ లేకుండా 20 రీచ్లు కైవసం చేసుకురట. నామినేషన్ పద్ధతిలో 300 కోట్ల నిర్వహణ పనులు, ఓవర్లోడ్, అక్రమ రవాణాతో వేల కోట్ల వ్యాపారం. ముఖ్యమంత్రి హెచ్చరించిన జిల్లా మంత్రుల కనుసన్నల్లో ఇసుకాసురుల ఆగడాలపై కండ్లు మూసుకున్న టీజీఎండీసీ. ఆదాయం తీసుకురావాల్సిన చోట 100 కోట్లు ఎదురిచ్చిన తీరుపై స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ స్టోరీ. ఎంత దుర్మార్గం ఇది, ఎంత దుర్మార్గం ఇది. మొత్తం అక్కడ 5th షెడ్యూల్లో ఉన్న ల్యాండ్స్ ఉంటాయి, పెసా యాక్ట్ అమల్లో ఉన్న ల్యాండ్స్ ఉంటాయి. ఎందుకంటే అదంతా కూడా ట్రైబ్స్ ఎక్కువగా ఉన్న, గిరిజనులు ఆదివాసులు ఎక్కువగా ఉన్న ఏజెన్సీ ఏరియాలు ఖమ్మం జిల్లాలో ఉంటాయి. మీరు అన్ని చూసుకుంటే అన్ని రిజర్వేషన్ ఉన్న నియోజకవర్గాలే, 1-2 మినహాయిస్తే. హలి ఇప్పుడు ఎలాంటి టెండర్స్ లేకుండా 20 రీచ్లు కైవసం చేసుకున్నారంటే మరి ఎవరున్నారు దీని వెనకాల? మరి ముఖ్యమంత్రి హెచ్చరించిన అంటే ముఖ్యమంత్రి హెచ్చరించేది నిర్ణయం తీసుకోవాలా? ఎవడా నథింగ్ డూయింగ్, దాన్ని టెండర్ వేయాలా లేకపోతే ఆపేయాలని చెప్పాలా ముఖ్యమంత్రి? ఆ హోదాలో కూర్చొని మంత్రులు ఎక్కడ నాకు పోటీకి వస్తారనో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైకమాండ్తో మాట్లాడుకుంటాడు, ఆయనే కదా హైకమాండ్కి డబ్బులు పంపించేది అని అనుకుని నువ్వు సైలెంట్గా ఉంటే చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైలెంట్గా దున్నేస్తున్నాడు. మీరు చూడండి, కొల్లూరు ఏరియాకి వెళ్ళండి, మీరు ఇదొకటి, కొల్లూరు ఏరియాకి వెళ్ళండి. ఆయన పేరు ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ మాఫియా గుండెల్లో ఉంటుంది, మా అన్న అని. కొల్లూరు ఏరియాను దున్ని అవతల పడేస్తున్నాడు, సైలెంట్గా పని కానిచ్చేస్తున్నాడు మనోడు, మామూలుగా కాదు. ఇగో ఇప్పటికే 20% అమ్మేసుకున్న శ్రీకర్. సొంత లారీలు మెషినరీతో గోదావరి నదిపై విచ్చలవిడిగా శ్రీకర్ విరుచుకుపడుతున్నాడు. పెసా యాక్ట్ అమల్లో ఉన్న ఇతని రూటే వేరు. నామినేషన్ పద్ధతిలో దక్కించుకున్న బినామీల దగ్గర నుంచి గుడ్విల్ కింద అంటూ ఆంధ్ర కాంట్రాక్టర్లకు 20% అమ్మేశాడు. దీంతో 50 కోట్లు ముందుగానే కొట్టేశాడు అని తెలుస్తున్నది. అంటే తెలంగాణ సొమ్ము ఆంధ్రాకి పోతున్నది అన్నట్లు లెక్క. ఇసుక మాఫియా కింగ్ పిన్ శ్రీకర్. మరి శ్రీకర్ వెనకాల ఎవరున్నారు అది కూడా రాయాలి. శ్రీకర్ వెనకాల ఉన్న ఆయన ఎవరు? ఇగో ఒక్కొక్క లారీకి వారం రోజుల తర్వాత ఈ బిల్ జనరేట్ అవుతుందట. కానీ అదే బిల్తో వరంగల్, కరీంనగర్, ఖమ్మం టౌన్లకు 2-3 ట్రిప్స్ అదనంగా తరలిస్తున్నారు. అంటే ఒకే బిల్లు 2-3 బిల్లులు ఇస్తారనమాట. 2-3 లారీలకు ఒకే బిల్లు ఇస్తారు. దీంతో ప్రభుత్వానికి క్యూబిక్ మీటర్కు 600 కంటే ఎక్కువగా నష్టం వాటిల్లుతున్నది. ఏటా 100 కోట్ల ఇసుక అక్రమంగా తరలించేస్తారని ఆరోపణలు ఉన్నాయి. ఇక ఓవర్లోడ్లు కామన్గా మారిపోయినాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికారులు చూసి చూడనట్టుగా ఉంటున్నారు. 600 లారీలు ఇటీవల పట్టుకున్న పోలీసులు కేవలం డ్రైవర్స్ పైనే కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారు. రీచ్ల దగ్గర ఇసుక నింపేవారిపై చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్లట్లేదు. దీనికి తోడుగా ఆనాడు ఈ మాఫియాలో భాగస్వామి అయిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అనుచరుడు వాసు, ఓ మంత్రి అనుచరుడు శ్రీనివాస్తో పాటు మరో 4 నాయకుల బినామీలు ఇసుకను సిండికేట్గా మార్చి దోచుకుంటున్నారని గోదావరి పరివాహక ప్రాంతం కోడై కూస్తున్నది. ఇప్పుడు పువ్వాడ అజయ్ కుమారు, ఇప్పుడు మంత్రులు వీళ్ళంతా కలిసి పనిచేయరా అంటే 100% కలిసే పనిచేస్తారు. ఏదో వాళ్ళు ఎట్లుంటుంది వాళ్ళ లైన్ అంటే, మనం రాజకీయంగా ఎన్నైనా తెచ్చుకుందాం ప్రెస్ మీట్లు పెట్టి, కానీ దోసుకునే దగ్గర కలిసి దోసుకుందాం. ఇది వాళ్ళ ట్రెండ్, రాజకీయ పార్టీల ట్రెండ్ ఇది. ఆంధ్ర పెత్తందారుల దందాలు. సహజ వనరు అయిన ఇసుక పైన 100 కోట్ల బిజినెస్ చేస్తున్న వారంతా 10 ఏళ్లుగా ఎంత జీఎస్టీ ఎగ్గొట్టారు? ట్రైబల్ సొసైటీ అకౌంట్స్ నుంచి ఎంతెంత డ్రా అయినాయి? తెలంగాణ సొసైటీలపై ఆంధ్రాకు చెందిన వారు చేస్తున్న ఇసుక దందా ఎలా ఉంటుందో కళ్ళకు కట్టేలా మరో ఇన్వెస్టిగేషన్ స్టోరీలో చూద్దాం. తెలంగాణ ఇసుక మాఫియా కొంతమంది మంత్రులతో సిండికేట్ అయినట్టు అనిపిస్తున్నది. ఏటా 1000 కోట్ల ఆదాయం రాబట్టాల్సిన చోట టెండర్స్ లేకుండా అక్షరాల 200 కోట్లు బినామీలకు ఎదురిచ్చి
జేబులు నింపుకోవడం చూస్తుంటే దందా పెద్దదిగా అనిపిస్తుంది. అందుకు ఆంధ్రాకు చెందిన సెటిలర్ శ్రీకర్ చక్రం తిప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో అప్పటి ఎమ్మెల్యే రేగా కాంతారావును పట్టుకొని తన అక్రమ రవాణాకు అడ్డుపడ్డారని ఆనాటి ఐపీఎస్ శబరీష్ను రాత్రికి రాత్రి బదిలీ చేయించిన ఘనుడితను. విషయం ఏంటంటే రేగా కాంతారావు కనుసన్నల్లో పువ్వాడ అజయ్ కుమారి దందా చేసింది. ఆ రేగా కాంతారావు ఆయన ఒక ట్రైబల్ ఎమ్మెల్యే ఆయన మీద దుమ్మెత్తిపోసిరు. ఇదెక్కడి అన్యాయమని ఒక దశలో రాజీనామాకు సిద్ధమయ్యారంటే మాఫియా ఆగడాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇసుకాసురుల మాఫియా కింగ్ పిన్ శ్రీకర్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శాసిస్తున్నాడట. అధికార పార్టీ కీలక నాయకులను తన కనుసన్నల్లో పెట్టుకొని టెండర్స్ లేకుండానే నామినేషన్ పద్ధతిలో ఇసుక తవ్వకాలు కొట్టేశాడు. పేరుకే గిరిజనుల సొసైటీలకు ఇచ్చినట్లు కనిపించినా ఎక్కడ అకౌంటబిలిటీ కనిపించదు. అప్పుడు కాళేశ్వరం బ్యారేజీలు, ఇప్పుడు సీతమ్మ బ్యారేజ్. బీఆర్ఎస్ హయాంలో పూడికతీత పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజీల్లో 5,70,00,000 క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వేశారు. 2015 ఇసుక పాలసీతో ఏటా 1,000 కోట్ల ఆదాయం చూపించిన తెరచాటున రెండింతల దందా చేసుకున్నారు. ఇప్పుడు ఆ బ్యారేజీల్లో ఇసుక తీయరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మానేరు పైన సుప్రీంకోర్టులో స్టే ఉన్నది. దీంతో ఇసుక మాఫియా కండ్లు సీతమ్మ సాగర్ పై పడ్డాయి. 4 ఏళ్ల కింద అనుమతులు లేవని ఎన్జీటీ ప్రాజెక్టు పైన స్టే విధించింది. ఇంకా వెకేట్ కాలే, అంటే స్టే ఉన్నది. నీళ్లు గ్రామాల మీదకి రాకుండా కరకట్టలున్నాయి. ఇలాంటి చోట ప్రభుత్వం 1,400 కోట్ల ఆదాయం రాబట్టేలా 2,50,00,000 క్యూబిక్ మీటర్ల ఇసుకను తీసేందుకు ఇరిగేషన్ సర్వే చేసి ఇచ్చింది. పూడికతీత పేరుతో ఇసుక తవ్వితే పర్యావరణ అనుమతులు అవసరం లేదు. దీంతో ఇసుకాసురుల కన్ను సీతమ్మ సాగర్పై పడ్డాయి. భద్రాచలంలో 11 రీచ్లు, పినపాకలో 9 రీచ్లున్నాయి. పెసా చట్టం ప్రకారం ట్రైబల్ సొసైటీలకే ఈ రీచ్లు నిర్వహించాలి. కానీ స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్లో అలాంటిది ఎక్కడా జరగడం లేదని తేలింది. మాఫియా బినామీ చేతిలో చిక్కిన గిరిజనుల పేర్లు చెప్పుకొని తీరని ఆర్థిక నష్టం చేస్తున్నారు. ఇగో నదిలో ఇసుకను స్టాక్ యార్డ్లోకి తెచ్చేందుకు గతంలో సొసైటీలు టెండర్ల ద్వారా క్యూబిక్ మీటర్కు 50 నుంచి 80 రూపాయలకు దక్కించుకునేవి. మేడిగడ్డ పైభాగంలో గతంలో క్యూబిక్ మీటర్కు 72 రూపాయల చొప్పున టెండర్లలో దక్కించుకున్నారు. దిగువ భాగంలో పెసా చట్టం ప్రకారం నిర్వహించాల్సి ఉండడంతో రూటు మార్చి దందా చేస్తున్నారట. ఎంత ఘోరమైన అరాచకం ఇది! ఏమయ్యా పొంగులేటి, ఏంది ఇది? పొంగులేట, బట్టియా, తుమ్మల అందరూ ఉంటారు. ఇంకా కలెక్టర్ ప్రియాంక నిర్ణయించిన రేట్ అటు ఇది. ఇక వీళ్ళు డాక్యుమెంట్ కూడా చూపిస్తున్నారు. ఎక్కడి తెలంగాణ ఎవరి కోసం తెచ్చినట్టు, ఎక్కడ పోతున్నట్టు? ఇది ఓన్లీ ఖమ్మం జిల్లాకే పరిమితం అంటే కాదు. ప్రతి జిల్లాలో ఇసుక రీచ్లు ఉన్న దగ్గర ఇసుక మాఫియా 3 పూలు 6 కాయల్లాగా నడుస్తున్నది.